నిన్న రాత్రి వంశీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మామా, నా కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు, నా కథ రాయవా? రాయచోటి దగ్గర ఒక చిన్న గ్రామం, ఒక పాత ఇల్లు, లీక్ అయ్యే పైకప్పు. ఆ ఇంట్లో ఒక అమ్మ, ఒక నాన్న, ముగ్గురు అక్కలు, ఒక చిన్న తమ్ముడు. ఆ తమ్ముడే వంశీ. ఆ ఇంట్లో డబ్బు లేదు, కానీ ప్రేమ ఉంది. అమ్మ రాజమ్మ తన పిల్లల్ని చూస్తూ ఎప్పుడు నవ్వేది, కానీ ఆ నవ్వు వెనక ఎంత భయం ఉందో ఎవరికి తెలీదు. నా పిల్లల భవిష్యత్తు, అది ఆమె ఒక్క ఆలోచన. ఒకరోజు తన గుండెని రాయి చేసుకుని తన పిల్లల్ని వదిలి మస్కట్, తర్వాత కువైట్ వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో అమ్మ చేతి వంట లేదు, అమ్మ ఒడిలో నిద్రలేదు, అమ్మ పిలుపు లేదు, కానీ అమ్మ ప్రేమ మాత్రం ఆగలేదు. రోజూ ఫోన్లో తిన్నావా బిడ్డా అనే ఒక్క మాట, ఆమె గుండెంత ప్రేమ. ఇక్కడ అమ్మ లేని లోటు, ఆ లోటు తీర్చింది ఒక అమ్మాయి, ఆమె రేవతి. ఆ రోజు నుంచి ఆమె అక్కకు కాదు, ఇంటికే అమ్మాయింది. తన చదువు వదిలేసింది. తన వయసు పిల్లలు ఆడుకునే టైంలో ఆమె వంట చేసేది, చెల్లెళ్ళని చూసేది, తమ్ముడు వంశీని చూసేది. వంశీకి అమ్మ దూరమైనా అమ్మ ప్రేమ దూరం కాలేదు. ఎందుకంటే రేవతి అమ్మలా చూసుకుంది. ఉదయం లేస్తే ముందు వంశీకి తినిపించేది, తనకు ఆకలి ఉన్నా ముందు వంశీకి పెట్టేది, అతను తిన్నాకే ఆమె తినేది. వంశీ స్కూల్ నుంచి వచ్చేసరికి తలుపు దగ్గరే ఎదురు చూసేది. ఎందుకంత లేట్ అయ్యావురా అని అడిగేది. ఆ మాటల్లో అమ్మ ప్రేమ ఉండేది. వంశీకి జ్వరం వచ్చిన రోజు రాత్రంతా అతని పక్కనే కూర్చునేది. తనకు నిద్రలేదు, కానీ వంశీకి నిద్ర రావాలి అనుకుంది. ఎవరైనా వంశీని తిట్టినా ముందు నిలబడేది, నా తమ్ముణ్ణి ఎవరూ ఏమనొద్దు. ఆమెకి తన జీవితం లేదు, ఆమె జీవితం తన కుటుంబమే. కాలం గడిచింది. ఒకరోజు అక్క పెళ్లి రోజు వచ్చింది. ఇంట్లో పండుగ, కానీ ఒకచోట ఖాళీ, అది అమ్మ స్థానం. రాజమ్మ కువైట్లో ఒక చిన్న ఫోన్ స్క్రీన్లో తన కూతురు పెళ్లి చూసింది. ఇక్కడ నవ్వులు, అక్కడ కన్నీళ్లు. అమ్మా అని పిలవలేక స్క్రీన్ని చూసి ఏడ్చింది. పెళ్లి అయిపోయింది, ఫోన్ కట్ అయింది. ఆ తర్వాత రాజమ్మ ఒంటరిగా కూర్చుంది. ఎవరూ లేని గదిలో నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చింది. ఆ రోజు వంశీ గుండెల్లో ఒక మాట గట్టిగా పడింది, నా అమ్మ, నా అక్క ఇంకా ఏడవకూడదు. స్కూల్ డేస్లో ఒక అమ్మాయి వంశీ జీవితంలోకి వచ్చింది. చూపులు, లెటర్లు, చిన్న ప్రేమ. కానీ కరోనా వచ్చింది, లాక్డౌన్. మళ్లీ స్కూల్ ఓపెన్ అయ్యేసరికి ఆమె లేదు, అక్కడే. ఆ ప్రేమ ముగిసింది. కానీ వంశీకి ఇప్పుడు ప్రేమ కంటే బాధ్యత పెద్దది. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను గల్ఫ్ వెళ్తా, అమ్మకి సాయం చేస్తా, అక్కకు ఆనందం ఇస్తా. ఇప్పుడు వంశీ కువైట్లో పనిచేస్తున్నాడు, ఎండలో, చెమటలో. కానీ అతని గుండెల్లో 2 పేర్లు మాత్రమే, రాజమ్మ, రేవతి. అమ్మ జన్మ ఇస్తుంది, కానీ అక్క జీవితం ఇస్తుంది. అమ్మ దూరమైన అక్క ఉంటే మనిషి ఒంటరివాడు కాడు. నా అమ్మ కోసం, నా అక్క కోసం నేను పడే కష్టం ఎంతైనా సరే. ఇది స్టోరీ కాదు, ప్రతి గల్ఫ్ బిడ్డ గుండెల్లో ఉన్న నిజం. అలాగే ఈ వీడియో మీరెక్కడి నుంచి చూస్తున్నారో ఒక్కసారి కామెంట్లో చెప్పండి. మీరెక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది.